రోజు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలపై కమిషనర్ గారిని కలవడం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు వీధి లైట్లు వెలకపోవడం, డ్రైనేజీలు ఎక్కడే ఆగిపోవడం, కొన్ని చోట్ల రోడ్లు అస్తవ్యస్తంగా ఆగిపోవడం, కొన్ని వార్డులలో రోడ్ల నిర్మాణం అసలు ప్రారంభం కాకపోవడం, వీధి కుక్కలు రాత్రి 10 దాటితే వీధి కుక్కలు విచ్చలవిడిగా వాహనదారుల మీదకి రావడం జరుగుతుంది. వాటిని కట్టడి చేయమని, అదేవిధంగా ఆవులు వాహనదారులకు అడ్డంగా పనుకొని వాహనదారులను చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ డ్రైనేజ్ కాలువలు ఎక్కడెక్కడ నిలిచిపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యేదానికి అవకాశం ఉంది. దోమలు ఎక్కువ అయ్యి విషపూరిత జ్వరాలు రావడం జరుగుతుంది. అందులో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వీటన్నిటినీ పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఖాదర్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ రాములు గారిని కలవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. 26 కోట్లు రోడ్ల పనులు ప్రారంభమవడానికి కావలసిన వ్యయం ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అక్కడి నుంచి వస్తే ఇక్కడ అన్ని 26 కోట్లతో మేము నిర్మించేదానికి సంసిద్ధంగా ఉన్నాం. అక్కడ బకాయిలు రావడం లేదని చెప్పడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మున్సిపాలిటీ పరిధిలోని పనులకు కావలసిన అమౌంట్ను వెంటనే విడుదల చేసి ఇక్కడ ప్రజల అవసరాలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా కమిషనర్ గారు ఎక్కడెక్కడ ఉన్నటువంటి డ్రైనేజీల వద్ద బ్లీచింగ్ అన్ని చేపించడం జరుగుతుందని చెప్పారు. ఆయనకు బాగా చాలా స్పందన బాగా ఉంది. ఇక్కడ ప్రజలలో కూడా మంచి స్పందన ఉండే విధంగా పనిచేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మున్సిపాలిటీకి ఒకటి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడికి రావాల్సిన నిధులను ఎటువంటి వ్యత్యాసం లేకుండా, తారతమ్యం లేకుండా వెంటనే విడుదల చేసి, ఇక్కడికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేసి ఇక్కడ నిర్మాణాలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అవసరమైతే రాబో 2 నెలల్లో ఇవి జరగకపోతే మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో, మా డిసిసి అధ్యక్షురాలు జ్యోతక్క ఆధ్వర్యంలో, మా పిసిసి మీడియా సెల్ చైర్మన్ నరెడ్డి గారి, తులసిరెడ్డి గారి సలహాలతో అవసరమైతే మున్సిపల్ కమిషనర్ నారాయణ గారిని కూడా కలుస్తామని, ఈ విషయాలన్నీ తెలియజేస్తామని చెప్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.